హాయ్ డే 2 వ్లాగ్ తిరుపతి నుంచి అరుణాచలం అయితే వచ్చేసామండి. వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. సో దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఏంటంటే ఈ ఊరి పేరు తిరువనమలై అంట, కానీ మనకి మాత్రం బాగా అరుణాచలం అని నోటెడ్. సో అరుణాచలం అంటేనే తెలుస్తుంది అందరికీ, కానీ ఇక్కడ శివుడి పేరు అరుణాచలేశ్వర, అలా మనకు అరుణాచలం అని నోటెడ్ అండి మన ఆంధ్ర సైడు మన తెలుగు వాళ్ళందరికీ. ఇక్కడ దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాం లైన్లో. ఇక్కడ ఏంటంటే నాకు ఈ దర్శన భాగ్యం అనేది 8 years పట్టిందండి మరి నేను రావడానికి ఇక్కడికి. ఇది నేను సెకండ్ టైం రావడము. ఇక్కడ ఏంటంటే శివుడు ఆజ్ఞ లేనిది చీమ అనేది కుట్టదని ఎంత నిజమో, అతను మనకి ఆజ్ఞ లేనిది దర్శన భాగ్యం కూడా అంతేనండి. మనకి అదృష్టం ఉండాలి దర్శనానికి కూడా. ఇక్కడ రావడానికి చాలా అదృష్టం ఉండాలంట, అది మాత్రం నిజం. మనకి ఇక్కడ 4 entrances అయితే ఉంటాయండి ఈ టెంపుల్కి. ఒక ఎంట్రన్స్ ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటుందంట. అండ్ 3 entrance నుంచి ఎటు నుంచి వచ్చినా మన దర్శనం అయితే కలుగుతుంది. మనం వన్స్ ఎంటర్ అవ్వగానే మనకి ఎటు చూసినా ఇలా లింగాలు దేవుడి విగ్రహాలు అయితే దర్శనం అయితే ఇస్తాయి. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. దర్శనం నుంచి వచ్చిన తర్వాత బయటికి మనకి సుబ్రహ్మణ్య స్వామి సతీ సమేతంగా మనకి దర్శనం అయితే ఇస్తారు. ఆ దర్శనం అయిపోయిన తర్వాత మనం వినాయకుడి దగ్గరికి అయితే వెళ్తామండి. వినాయకుడి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. టెంపుల్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఎటు చూసినా మనకి దేవుడి విగ్రహాల దర్శనం అయితే ఇస్తాయి, అంత బాగుంటుంది. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే 1000 పిల్లర్స్తో ఈ టెంపుల్ అయితే ఉంటుందంట. అమ్మవారి దర్శనం అయితే అయిపోయిందండి, చాలా బాగా జరిగింది అమ్మవారి దర్శనం. అండ్ ఇక్కడ మనం బయటికి రాగానే ఎంత చల్లగా ఉంటుందో, టెంపుల్లో అంత వేడిగా ఉంటుందండి. ఇక్కడ టెంపుల్లో ఎందుకో ఇక్కడ చాలా వేడిగా ఉంటుందంటే అది మాత్రం నిజమే. అండ్ నైట్ టైం చూస్తే టెంపుల్ ఎంత బాగుంటుందో అసలు, లైటింగ్లో చాలా బాగుంటుంది టెంపుల్. ఒక్కసారి మాత్రం మనం విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది, తప్పకుండా రండి. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.